మూవీని ఓపెన్ చేస్తే హీరో రామ్ చిరాగ్గా కారు తీసుకుని వేగంగా తోలుతూ స్పీడ్ బ్రేకర్ నెక్కించేసరికి కారు గాల్లోకి ఎగురుతుంది. అతను నేను ఎవరిని చేస్ చేయడం లేదు, ఇద్దరు ఆడాలు నన్ను అడిగిన క్వశ్చన్స్ కి ఇలా చేస్తున్నానంటాడు. అసలు వాళ్ళిద్దరూ ఎవరు, ఇతను ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాడనేది మనకు పోను అర్థమవుతుంది. ఇక ఈ మూవీ పేరు భర్త మహాశైలకు విజ్ఞప్తి. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. రామ్ హైదరాబాద్ అవుట్కట్స్ లో ఒక ద్రాక్ష తోటని పండిస్తూ అందులో నుంచి వైన్ ని తీసి దానికి అనార్కలి అని పేరు పెట్టి తెల్లోళ్లు పోసిన వైన్ ని మనం తాగడమే కాదు మన వైన్ ని వాళ్ళు తాగాలని డిసైడ్ అయ్యి కొలాబరేషన్ కోసం స్పెయిన్ లోని యునైటెడ్ స్పిరిట్ అనే ఒక బెస్ట్ వైన్ కంపెనీకి శాంపిల్స్ పంపిస్తాడు. కానీ వాళ్ళు ఎందుకు ఏమని కారణం చెప్పకుండానే దాన్ని రిజెక్ట్ చేస్తారు. దాంతో రామ్ ఎందుకు వైన్ ని రిజెక్ట్ చేశారో తెలుసుకోవడానికి అతని పిఏని పిలుచుకొని స్పెయిన్ కి వెళ్తాడు. అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకుని తర్వాత వైన్ రిజెక్ట్ చేసిన కంపెనీ ఎండి మానసతో మాట్లాడడానికి వెళ్తాడు. ఆ టైంలో మానస బికినీ వేసుకుని సముద్రం కాడ ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది తనని టీస్ చేయడానికి వస్తారు. ఇక రామ్ వాళ్ళని కొడితే కంపెనీ గురించి మాట్లాడడానికి ఆ అమ్మాయి టైం ఇస్తుందని ఆలోచించుకొని వాళ్ళని కొడదామని వెళ్తున్న టైంకి విందా అనే మానస పిఏ ఒక అతను వచ్చి వాళ్ళందరినీ కొట్టేసి ఆమె దగ్గరకు వెళ్లాలంటే నన్ను దాటుకుని వెళ్లాలని డైలాగ్ చెప్తాడు. దాంతో వీళ్ళు అసలు ఈ విందా ఎవరో కనుక్కోవాలనుకుంటారు. తర్వాత విందా గురించి కనుక్కుంటే అతను ఆధార్ కార్డులో తప్ప మిగిలిన అన్ని అకౌంట్లోనూ మానసతో దిగిన ఫోటోలే ఉంటాయి. అలాగే విందా ఒకరోజు మానస దగ్గరికి వెళ్లి ఈ రోజు నా పుట్టినరోజు, నాకు మీరే కదా దేవత అని అతని నెత్తిపై కొబ్బరికాయలు కూడా కొట్టుకుని ఉంటాడు. ఇంకొక రోజు మానస దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే దారిలోని అరటి తొక్కపై ఆ అమ్మాయిని కాలు వేయనీయకుండా తన చేతి మీద వేపించుకొని తొక్కించుకుంటాడు. ఇలా ఆ అమ్మాయికి ఏం జరగకుండా చూసుకుంటాననేలా అతను బిహేవ్ చేస్తుంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక రామ్ ఆ అమ్మాయి కంటే ముందు ఇతనితో మాట్లాడదామనుకుంటాడు. కానీ లీలా ఆల్రెడీ విందాతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతను మేము ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బాత్రూమ్ లో మీటింగులు పెట్టొద్దని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక ఈ విషయాలు కూడా విన్న తర్వాత రామ్ అనార్కలి వీలదే అని తెలియకుండా దాని గురించి ఎలాగైనా మానసతో చెప్పాలని ఒక ఐడియా వేసి మరుసటి రోజు ఆ అమ్మాయి ఉన్న రెస్టారెంట్ కి వెళ్తారు. ఆ రెస్టారెంట్ లో లీలా ఫుడ్ తిని అది బాగలేదని రెస్టారెంట్ వాళ్ళని అరిచేసరికి రామ్ ఆ గొడవని సాల్వ్ చేస్తున్నట్టు ఫుడ్ తిని ఇది నిజంగానే బాగుందని లీలాకు చెప్తే లీలా ఒప్పుకోడు. దాంతో రామ్ పక్కనే ఉన్న మానసతో ఫుడ్ తినిపించి ఆ అమ్మాయి చేత కూడా నిజంగానే బాగుందని చెప్పించి అలాగే తనతో మాటలు కలిపి పరిచయం చేసుకొని తిరిగి లీలాతో ఒక ప్రొడక్ట్ మీద ఒపీనియన్ చెప్పేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, నీ వల్ల ఈ రెస్టారెంట్ కి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చేదని అరిచి అతన్ని పిలుచుకొని పక్కకు వెళ్ళిపోతాడు. ఆ టైంలో మానసకి రామ్ తనని ఇండైరెక్ట్ గా అంటున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది. ఇదంతా దూరం నుంచి చూసిన విందా ఓవర్ యాక్షన్ చేస్తూ అక్కడి నుంచి వచ్చి మానస బాడీ గార్డ్స్ ని కొట్టి మేడం దగ్గరకు ఒకడొచ్చి మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారా అంటాడు. అది చూసిన రామ్ పిఏ అంటే వాడిలా ఉండాలంటాడు. తర్వాత రోజు లీలా రామ్ అన్న మాటలకి కొంచెం ఫీల్ అవుతుంటాడు. ఆ టైంలో పక్కన ఒక అమ్మాయి నడుం పైన విందా టాటూ ఉండటం వీళ్ళు గమనించి ఆ అమ్మాయితో మాట్లాడేసరికి ఆ అమ్మాయి విందా తనకు 10 కోట్లు ఇచ్చాడు కాబట్టి ఆ అమ్మాయి విందాకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. దాంతో విందాకు అంత డబ్బులు ఎలా వచ్చింది, విందా అసలు క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందామని ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తే విందా ఒక రిచ్ కార్లో వస్తాడు. అతను మానస దగ్గర అమాయకుడిలా వీళ్ళ దగ్గర అందరినీ అమ్మేసేవాడిలా ఉంటాడు. ఇక ఇతను మానస కాంపిటేటర్ తో చేతులు కలిపి మానసకు వచ్చే మంచి వైన్లన్నింటినీ రిజెక్ట్ చేస్తూ పనికిరాని వాటిని కంపెనీకి తెప్పిస్తూ త్వరలోనే మానస కంపెనీ ముగించేలా చేస్తుంటాడు. అదంతా చూసిన రామ్ విందా గురించి ఎలాగైనా మానసతో చెప్పాలని ఫిక్స్ అయ్యి ఆ రోజు రాత్రి పబ్కు వెళ్లి మానస కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేసి అమ్ముతున్న వైన్ ని ఆర్డర్ ఇచ్చి టేస్ట్ చేసిన తర్వాత ఇదేంది ఇంత చెత్తగా ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మానస నిజంగానే బాగలేదా అని వచ్చి అడుగుతుంది. అప్పుడు రామ్ నిజంగానే బాగలేదని ఆ అమ్మాయితో చెప్పి అది తయారు చేసిన వాడు అప్రూవ్ చేసిన వాడు నాకు కనపడితే కూచిపూడి కథాకళి చేపిస్తానంటాడు. అప్పుడు మానస అది మా కంపెనీ వైనే, అయినా దాన్ని అప్రూవ్ చేసింది నాకు చాలా నమ్మకస్తుడైన పిఏ అని చెప్తుంది. దాంతో రామ్ అయితే మంచిది, మీ వైన్ మీ ఇష్టం అనేసి వెళ్ళిపోతాడు. దాంతో మానసకి అసలు ఏం జరుగుతుందనే డౌట్ వస్తుంది. అప్పుడు మానస ఫ్రెండ్ మీరా దీని వెనక ఎవరున్నారో నేను కనుక్కుంటానంటుంది. తర్వాత మీరా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఫైనల్ గా దీని వెనుకున్నది విందానే అని వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత అతన్ని పిలిపించి నన్ను మోసం చేసిన వాళ్ళని ఎవరిని వదనని అతన్ని గన్నుతో కాలుస్తూ బెదిరించి పంపించేశాక మానస రామ్ దగ్గరకు వెళ్లి థ్యాంక్స్ చెప్పి అతన్ని లంచ్ కి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది.
కానీ రామ్ నేనేది ప్లాన్ చేసి చేయను, ఫ్లోలో వెళ్ళిపోతానని చెప్పేసరికి సరే నేనే నీతో పాటు జాయిన్ అవుతానని అతనితో పాటు తిరుగుతుంది. ఇక వాళ్ళలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు రామ్ వాళ్ళ కంపెనీ వైన్ అనార్కలిని ఆ అమ్మాయితో తాపిస్తాడు. అప్పుడు తను ఇది చాలా బాగుందే, ఎవరిది అని అడిగితే రామ్ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలిదని చెప్పి వీలైతే ప్రమోట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుందని సజెషన్ ఇస్తాడు. తర్వాత అలానే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి మందు తాగేసి మానస రామ్ దగ్గరకు వస్తుంది. రామ్ ఇదంతా తప్పు వద్దనుకుంటూ ఉంటాడు. ఆ టైంలో అతని అంతరాత్మ బయటకు వచ్చి ఏం కాదులే ఒకసారి కానిచ్చేయి అని చెప్పేసరికి అతను ఆ అమ్మాయితో ఒకటైపోతాడు. తర్వాత రోజు ఆ అమ్మాయి ఏమన్నా ఫీల్ అయ్యిందేమో అని ఆలోచిస్తూ వెళ్తే మానస ఇదేమీ ప్లాన్ చేసి జరగలేదు కదా, ఒక ఓల్డ్ వైన్ లాంటి మెమరీలా గుర్తుంచుకుందాంలే అంటుంది. దానికి రామ్ కూడా సరేనంటాడు. తర్వాత రామ్ తిరిగి తన రూమ్కు వచ్చినప్పుడు రూమ్లోని పియ్యతో జరిగిన దాని గురించి మాట్లాడి ఒక టైంలో నేను వచ్చింది అనార్కలి కోసమే అని తనతో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తే బాధపడుతుందేమోనని చెప్పలేదంటాడు. అప్పుడు లీలా మనదేముంది సార్, మనకు ఫేవర్గా ఆలోచించుకొని పాజిటివ్గానే అర్థం చేసుకుంటాం, కానీ హైదరాబాద్లో ఉంది బాలామణి మీ భార్య, అక్కడికి వెళ్ళాక మీ పరిస్థితి ఏమిటో అంటాడు. అక్కడి నుంచి రామ్కి తన భార్యకి ఈ విషయం తెలిస్తే ఏం చేస్తుందో అని టెన్షన్ పడుతుంటాడు. ఇక ఇంటికి వెళ్ళాక బాలా ఇప్పుడే మెయిల్ వచ్చింది, మన అనార్కలిని యాక్సెప్ట్ చేశారని చెప్తుంది. ఆ టైంలో రామ్ మీద ఉన్న జాకెట్ ని చూసి నీకు ఇది ఎక్కడిది అని అడిగితే అతను స్పెయిన్ లో బాగుందని కొన్నానంటాడు. నిజానికి అది మానస రామ్ కి కొనిచ్చింది. ఇక బాలా మనకు పెళ్లి కాకముందు నుంచి కూడా నీకు ఇన్నర్స్ తో సహా బట్టలన్నీ నేనే కదా కొనేదాన్ని, నా భర్తకి ఏం కావాలన్నా నా చేతులతో తీసిస్తే అది నాకు ఎంత ప్రైడ్ గా ఉంటుంది, ఇంకోసారి ఇలా చేయొద్దని అతని దగ్గరున్న జాకెట్ ని తీసి వాళ్ళ ఇంట్లో పనివాడికి ఇస్తుంది. తర్వాత రామ్కి తన ఫ్రెండ్ సుదర్శనం ఫోన్ చేసి నా పెళ్ళాం నన్ను చంపేసేలా ఉంది, త్వరగా ఇంటికి రా బావా అంటాడు. దాంతో రామ్ బాలా ఇద్దరూ వెళ్లి గొడవనాపి ఏం జరిగిందని కనుక్కుంటే సుదర్శనం ట్రావెలింగ్ ఏజెన్సీ పని మీద సింగపూర్కి వెళ్లి అక్కడ శిరీష అనే అమ్మాయితో దిగిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుంటే నీకు ఆ పిల్లకి ఏం సంబంధమని అతని భార్య నీరజ గొడవ వేసుకుంటోంది. ఇక సుదర్శన్ ఆ అమ్మాయి యూట్యూబర్ అంటే నేనేం చేయలేదు, లైట్లు పట్టుకునేదానికే సరిపోయిందని చెప్పి అయినా బావ కూడా స్పెయిన్ కు వెళ్ళొచ్చాడు, ఆ జాకెట్ ఎవరిచ్చారు, ఏం చేశావని చెల్లెమ్మేమన్నా బావను అనుమానించిందా, నువ్వెందుకులా చేస్తున్నావు అనేసరికి రామ్ మధ్యలో నన్నెందుకు రాగుతావురా అని 2 పీకి భార్య అంటే అది ఇది అని ఒక 5 నిమిషాలు గొప్పలు చెప్తాడు. ఆ టైంలో బాలా నేనెప్పటికీ రామ్ని అనుమానించను, పని మీద వెళ్తున్నానని చెప్పి అమ్మాయిని పిలుచుకొని తిరిగే నువ్వెక్కడ, కంపెనీలోని చిన్న ప్రాబ్లం వచ్చి నేను టెన్షన్ పడుతుంటే దాన్ని చూడలేక కింద మీద పడి ప్రాబ్లం సాల్వ్ చేసిన రామ్ ఎక్కడ, నీతో ఆయన్ని ఎప్పటికీ పోల్చుకోవద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక రామ్ ఈ టెన్షన్లను తట్టుకోలేక సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తాడు. ఆయన అన్నీ కనుక్కొని ఆ అమ్మాయి వచ్చిందేదో వచ్చింది, నీ జీవితంలో ఉండకన్నా వెళ్ళిపోయింది, జరిగింది మర్చిపో, ఊరికే టెన్షన్ తీసుకోకుండా నీ భార్యతో హ్యాపీగా ఉండని చెప్తాడు. తర్వాత రామ్ తన భార్యతో హ్యాపీగా ఉన్న టైంలో ఒకరోజు బాలా అక్క బావ ఇద్దరు 10 రోజులు ఆఫీస్ పని మీద బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చి వాళ్ళ అబ్బాయి త్రినేత్రుడిని వీళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తారు. ఇక త్రినేత్ర రామ్ ని ఐస్ చేసి ఆడుకోవడానికి ఐప్యాడ్ ప్లే స్టేషన్ కొనిపించుకుందాం అనుకుంటాడు. కానీ రామ్ అదంతా నేను కొనియను, పక్కనే కమ్యూనిటీ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్లి ఆడుకో అని చెప్పి వైన్ ఫెస్టివల్ కి వెళ్తాడు. ఆ ఫెస్టివల్లో రామ్ లోపల ఉన్నప్పుడు బయట అక్కడికి మానస వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన రామ్ షాక్ అయిపోతాడు. తర్వాత ఎలాగోలా ఆ అమ్మాయి కనపడకుండా బయటకు వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ డోర్లన్నీ లాక్లోనే ఉంటాయి. ఇక ఆ డోరు ఈ డోరు పట్టుకుని ఫైనల్ గా వెళ్ళిపోతున్నప్పుడు మానస రామ్ ని గుర్తుపట్టి మాట్లాడిస్తుంది. అలాగే తను 2 వారాలు ఇక్కడే ఉంటాను, మనం కలిసి హ్యాంగ్ అవుట్ అవుదామా అంటే రామ్ సరేనంటాడు. అలాగే మానస రామ్ నెంబర్ని తీసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళు మెసేజ్లు చేసుకోవడం, ఫోన్లు మాట్లాడడం చేస్తుంటారు. మానస మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటే రామ్ అన్న వదిన వాళ్ళు ఊరికి వెళ్లారు, వాళ్ళ అబ్బాయి వదిన చెల్లి ఉంటుందంటారు. అదంతా విని మానస సర్లే నేను ఫ్రీ అయ్యాక నీకు ఫోన్ చేస్తానంటుంది. దానికి రామ్ కూడా హ్యాపీగా సరేనంటాడు. కానీ తర్వాత టెన్షన్ గా సైకియాట్రిస్ట్ దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి ఏం చేయాలని అడుగుతాడు. ఆయన ఆ అమ్మాయి ఇక్కడ పెరిగింది పిల్ల కాదు, స్పెయిన్ లో పెరిగింది కాబట్టి పెద్దగా ఎమోషనల్ అవ్వదు, ఈసారి ఫోన్ వస్తే చూద్దాంలే, అప్పటిదాకా మేనేజ్ చెయ్యి అంటాడు. అంతలోకే మానస ఫోన్ చేస్తుంది. అప్పుడు సైకియాట్రిస్ట్ లీలా చేతికి ఫోన్ ఇప్పించి బిజీగా ఉన్నాడని చెప్పమంటే లీలా ఫోన్ తీసుకుని ఆయన ఆఫీస్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడని చెప్పేసరికి మానస అయితే నేను డైరెక్ట్ గా ఆఫీస్కే వచ్చేస్తానని రామ్ ఒకప్పుడు చెప్పుని నిండే ఆఫీస్ అడ్రస్ కు వెళ్తుంది. ఇక రామ్ ఇచ్చిన ఆఫీస్ అడ్రస్ సుదర్శన్ది. మానస ఆఫీసులో వెయిట్ చేస్తున్నప్పుడు రామ్ టెన్షన్ గా లోపలికి వెళ్లి తర్వాత కూల్గా మానసతో మాట్లాడతాడు. ఆ టైంలో మానస నేను కేవలం నీకోసమే ఇటు వచ్చానని చెప్తుంది. ఇక వాళ్ళలా మాట్లాడుతున్నప్పుడు బయట లీలా సుదర్శన్ ని మేనేజ్ చేయడానికి చూస్తుంటాడు. కానీ సుదర్శన్ అతి తెలివిగా వీళ్ళ బిహేవియర్ ని వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరును బట్టి రామ్ కి ఇంకా మానసకి ఏదో ఉందని కనిపెట్టేస్తాడు.
ఇక రామ్ మానసాను పంపించేసి సుదర్శన్తో మాట్లాడడానికి వచ్చినప్పుడు సుదర్శన్ రామ్తో నీకు మానసాకి మధ్య జరిగిన రొమాంటిక్ హైలైట్స్ అన్ని లీలా నాతో చెప్పేశాడు. ఇప్పుడు బాలా ఎక్కడుంటుందో చెప్పు. నన్ను ఆ రోజు కొట్టి భార్య అంటే అది ఇది అని క్లాస్ పీకావు కదా, ఈ రోజు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటాడు. ఆలోపే లీలా అక్కడికి వచ్చేసరికి రామ్ ఎందుకు చెప్పావని అతన్ని అరుస్తుంటాడు. కానీ నిజానికి లీలా ఏం చెప్పున్నాడు. సుదర్శన్ అతిథిని ఉపయోగించి రామ్ నోటి నుంచే దాన్ని కనిపెట్టేశాడు. ఇక రామ్ కావాలని చేయలేదురా వదిలేరా అన్నా కూడా సుదర్శన్ నేను చెప్పే తిరుగుతానని వెళ్తుంటాడు. ఆ టైంలో రామ్ ఒరే కిరసనాయ సుదర్శన్ అని పిలిచేసరికి సుదర్శన్ స్టక్ అయిపోయి గమ్మునుండిపోతాడు. సుదర్శన్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక కామాంధుడిలాగా పక్కింటి ఆంటీని ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆమె మొగుడు గొడవ వేసుకుని వెళ్లిపోయేసరికి ఆమె చనిపోదామని ఒంటి నిండా కిరసనాయిలు పోసుకుంటుంది. అది చూసిన సుదర్శన్ ఇదే అదునుగా దొరికిందని ఆమెను చనిపోవద్దని తడిమేస్తుంటాడు. ఆ విషయం ఆమెకి అర్థమయ్యి నేను కాదురా చనిపోవాల్సింది నువ్వు అని అగ్గిపొల్ల గీసి సుదర్శన్ మీద వేస్తుంది. తర్వాత ఈ విషయం ఆమె భర్తకు తెలిసి వాళ్ళు నరికేస్తామని సుదర్శన్ వెంట పడేసరికి అతను రైల్వే స్టేషన్ లో పారిపోతుంటాడు. అప్పుడు రామ్ అతనికి చెయ్యిచ్చి ట్రైన్ లోకి లాక్కొని కాపాడతాడు. ఆ టైంలో సుదర్శన్ రామ్ తో సార్ మీరు చేసిన సాయాన్ని నేను మర్చిపోతే గోబట్టి 2 పీకి నన్ను తిట్టండి అని చెప్తాడు. ఆ విషయం ఇప్పుడు రామ్ సుదర్శన్ కి గుర్తు చేసి 2 పీకి తిట్టిన తర్వాత బాలాకి ఈ విషయం తెలియకుండా మానసాన్ని మేనేజ్ చేయడానికి సపోర్ట్ చేయమంటాడు. దానికి సుదర్శన్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత రామ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు మానస షాపింగ్ కి వెళ్దామని మెసేజ్ పెడుతుంది. దానికి రామ్ కూడా సరేనంటాడు. రామ్ బిహేవియర్ ఏదో తేడా కొడుతోందని త్రినేత్ర గమనిస్తుంటాడు. తర్వాత రామ్ సుదర్శన్ ఇంకా లీలాతో పాటు షాపింగ్ మాల్ కు వెళ్లి వాళ్ళని కిందనే వెయిట్ చేయమని మానసతో షాపింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా బాలా కూడా అదే షాపింగ్ మాల్ కు వెళ్తుంది. బాలాని చూడగానే రామ్ కి ఫీజులు ఎగిరిపోతాయి. తర్వాత తనకి కనిపించకుండా తప్పించుకొని మానసాన్ని పిలుచుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్తాడు. కానీ అక్కడ నీరజ ఉంటుంది. దాంతో తన నుంచి కూడా తప్పించుకొని మానస చేతిలో ఉన్న డ్రెస్ ని తీసుకుని ఒకసారి ట్రయల్ చేస్తానని మేనేజ్ చేసి ట్రయల్ రూమ్ లోకి వెళ్లి లీలాకి ఫోన్ చేసి ఎలాగోలా వీళ్ళని డైవర్ట్ చేయమని చెప్తాడు. దానికి లీలా సరేనంటాడు. ఇక రామ్ బయటికి వద్దామనుకున్నప్పుడు ట్రయల్ రూమ్ బయట బాలా ఉంటుంది. అది చూసిన రామ్ వెంటనే మళ్లీ లోపలికి పోయి తను నార్మల్ గా మాట్లాడితే బాలా గుర్తుపట్టేస్తుందేమోనని గొంతు మార్చి మానసాతో డోర్ ఇరుక్కుపోయింది రావటం లేదని చెప్తాడు. ఆ టైంలో బాలా ఎవరన్నా వర్కర్ని పిలుచుకొని రాపోండి, ఆ లోపల నేను తోడుగా ఉంటానులే అని చెప్పి మానసాను పంపించి ట్రయల్ రూమ్ దగ్గరే వెయిట్ చేస్తుంటుంది. అదే టైంలో మరోవైపు లీలా నీరజాకు ఫోన్ చేసి వీళ్ళున్న షాపింగ్ మాల్లోనే పార్కింగ్ లో శిరీషతో సుదర్శన్ మాట్లాడుతున్నాడని చెప్తాడు. దాంతో నీరజ వెంటనే బాలాని పిలుచుకొని పార్కింగ్ దగ్గరకు వెళ్లిపోతుంది. ఇక బాలా వెళ్లిపోయేసరికి రామ్ బయటకు వచ్చి తనకు ఆరోగ్యం బాగలేక గొంతు మారిపోయిందిలే అని మేనేజ్ చేసి మానసాని పిలుచుకొని పార్కింగ్ లో కారు ఎక్కించి పంపించేస్తాడు. అదే టైంకి నీరజ బాలా కూడా వాళ్ళు కొన్న బట్టలకి బిల్లు వేయించుకొని కిందికి వస్తారు. అలాగే కిందని వీళ్లు మానసాన్ని కారు ఎక్కించి పంపించడం బాలా నీరజ చూస్తారు. కానీ అక్కడికి వచ్చిన అమ్మాయి శిరీష అని, అది కూడా సుదర్శన్ తో మాట్లాడడానికి వచ్చిందని నీరజ ఫిక్స్ అయ్యి సుదర్శన్ ని నువ్వింక మారవా అని తిడుతుంటుంది. ఆ టైంలో బాలాకి రామ్ అసలు ఈ షాపింగ్ మాల్ కి ఎందుకు వచ్చాడనే డౌట్ వస్తుంది. రామ్ అది కవర్ చేయడానికి కష్టపడుతుంటే వెంటనే త్రినేత్ర ఆడికి వచ్చి నేనే బాబాయిని షాపింగ్ మాల్ లో నన్ను పిక్ చేసుకోవడానికి రమ్మన్నాను పిన్ని అని కవర్ చేస్తాడు. దాంతో సర్లే అని ఎవరిపాటికి వాళ్ళు ఇంటికి వెళ్లిపోతారు. ఇంటి దగ్గర త్రినేత్ర రామ్ ఇంకా మానస షాపింగ్ మాల్ లో తిరగడం చూసి వాళ్ళు మాట్లాడుకున్న విషయాలన్నీ విని ఆ విషయాలన్నీ ఇప్పుడు రామ్ తో చెప్తూ నాకు ప్లే స్టేషన్ కొనివ్వలేదంటే ఈ విషయం పిన్నికి చెప్పేస్తానని బెదిరిస్తుంటాడు. దాంతో రామ్ చేసేదేమీ లేక సరే కొనిస్తానంటాడు. తర్వాత ఒకరోజు రామ్ మానసతో మాట్లాడుతున్నప్పుడు బాలా అక్కడికి వస్తుంది. ఇక రామ్ వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేసిన తర్వాత ఫైనల్ గా మానస ఇంకా బాలా వీళ్ళ 2 కంపెనీల తరపున వీళ్ళిద్దరూ కలవాల్సి వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం కాబట్టి రామ్ మానసకి నిజం చెప్పేద్దాం అనుకుంటాడు. తర్వాత మానస ఉన్న హోటల్ కి వెళ్లి కొంచెం మందు తాగి ధైర్యం తెచ్చుకొని తనకు పెళ్లి అయిందని, ఆ విషయం ఆల్రెడీ స్పెయిన్ లో తనతో చెప్పానని నీకు గుర్తు లేదా అనేలా కవర్ చేసినట్టు మాట్లాడి ఎట్టకేలకు మానసతో నిజం చెప్పేస్తాడు. అలాగే నీకు పెళ్లి అయిందా అని ఎక్కిలి నవ్వుతూ అడుగుతాడు. ఆ మాటతో మానస నువ్వు నాకు అబద్ధం చెప్పిందే కాకుండా ఏంటి నీ ఓవర్ యాక్షన్ అని అతన్ని పట్టుకుని బయటకు తోసేస్తుంది. మరుసటి రోజు రామ్ ఒక టెన్షన్ తీరిపోయింది అనుకుంటున్నప్పుడు అప్పుడే పెద్ద అనుకుని ట్విస్ట్, వాళ్ళ ఇంట్లో మానస ఉంటుంది. అది చూస్తానిట్టే రామ్ కి ఫీజులు ఎగిరిపోతాయి. కానీ ఈ విషయం రామ్ కంటే త్రినేత్రకి ఎక్కువ టెన్షన్ గా ఉంటుంది. ఎందుకంటే నిజం బయటపడితే తర్వాత అతనికి ఏం కావాల్సి వచ్చినా వాళ్ళ బాబాయ్ కొనివ్వడు కాబట్టి. వీళ్ళిలా టెన్షన్ పడుతున్నప్పుడు సుదర్శన్ రామ్ కు ఫోన్ చేసి బాలా సుమన్ శెట్టి అనే ఒకతన్ని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకుని రమ్మని చెప్పింది. నీ లవర్ పేరు మానస శెట్టి కదా, వీళ్ళిద్దరికి ఏమన్నా లింక్ ఉందేమో జాగ్రత్త బావా అంటాడు.
ఆ మాటలతో రామ్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటుంది. తర్వాత బాలాతో ఇంతటికి ఎవరి అమ్మాయి అని అడిగితే బాలా నీరజ రాత్రి పబ్బుకు వెళ్ళినప్పుడు అక్కడ మానస మందు తాగుతూ కనిపించిందని, ఆ టైంలో తనతో మాట్లాడినప్పుడు ఎవరో ఒకడు ఆ అమ్మాయి మనసులో లేనిపోని ఫీలింగ్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత తనకు పెళ్లి అయ్యిందని చెప్పి వదిలేశాడంట. దాంతో తను మందు తాగి ఫుల్ అయిపోతే డ్రాప్ చేద్దామని కారు ఎక్కించుకున్నాను. తర్వాత తనకు మత్తు ఎక్కువైపోయి నిద్రపోయేసరికి ఇంటికి తీసుకొని వచ్చానంటుంది. అలాగే ఎంత అడిగినా అతని పేరు మాత్రం చెప్పలేదని చెప్తుంది. తర్వాత వీళ్ళు భోజనం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యునైటెడ్ స్పిరిట్ కంపెనీ ఎండి మానస అని, అనార్కలి కంపెనీ ఎండి బాలా అని ఒకరికొకరికి అర్థమవుతుంది. అలాగే మానస నిద్రపోతున్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసేసరికి బాలా ఫోన్ ఎత్తి మానసకు జరిగిన విషయం అంతా చెప్పేశానంటుంది. ఆ మాటలు విన్నాక మానస, అసలు మా అన్నయ్యతో మీరు ఎందుకు చెప్పారు, మా అన్నయ్య గురించి మీకేం తెలుసు అంటుంది. ఇక వాళ్ళ అన్నయ్య మానస గురించి ఒకడు తప్పుగా మాట్లాడితేనే అతన్ని చంపేసుంటాడు. ఇప్పుడు తన చెల్లిని ఎవరో మోసం చేశారంటే వాణ్ణి ఖచ్చితంగా చంపేయాలని బయలుదేరి ఇక్కడికి వస్తుంటాడు. ఇక వీళ్ళింటికి వచ్చాక తన చెల్లిని పబ్బు నుంచి తెచ్చినందుకు బాలాకి థ్యాంక్స్ చెప్పి తన చెల్లి దగ్గరకు వెళ్లి నిన్ను మోసం చేసింది ఎవరని అడిగితే ఆ అమ్మాయి, ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను, అయినా నీకు చెప్తే నువ్వు వెళ్లి వాళ్ళని చంపేస్తావు కాబట్టి నీకు చెప్పనంటుంది. అలా వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు వాదించుకుంటున్నప్పుడు ఫైనల్ గా రామ్ కలగజేసుకుని వాళ్ళిద్దరిని ఆపి సుమన్తో, మీ కోపంలో న్యాయం ఉంది, కానీ మీ చెల్లి కొంచెం బాధలో ఉంది కాబట్టి కొంచెం టైం ఇద్దామని చెప్పి తర్వాత మానసాని హోటల్కి పంపించేస్తాడు. ఆ టైంలో బాలా సుమన్తో, మీరేం టెన్షన్ పడొద్దండి, వాడెవడో ఖచ్చితంగా మనం వెతుకుదాం, దానికి నేను మా ఆయన కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసరికి రామ్ కూడా సరేనంటాడు. ఆ తర్వాత రామ్ మానస దగ్గరకు వెళ్లి నువ్వేమీ చెప్పనందుకు చాలా థ్యాంక్స్ అంటాడు. అప్పుడు మానస, మంచి పని అయింది, నిన్ను తోసేసినప్పుడు నీకేం కాలేదు, ఒకవేళ ఏదైనా జరుగుంటే నా మైండ్లోని డౌట్ ని ఎవరూ తీర్చేవాళ్ళు కాదు, అదేంటంటే నిజంగానే నేనంటే ఇష్టమై నాతో గడిపావా లేకుంటే నీ అవసరం కోసం గడిపావా, ఆప్షన్ 1 అయితే నువ్వు బాలాకి నిజం చెప్పేసి నాతో పాటు స్పెయిన్కి వచ్చేస్తావు, లేదా ఆప్షన్ 2 అయితే నన్ను మోసం చేసిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి, దాంతో ఆ ఎదవ నువ్వే అని బాలాకి చెప్పేస్తాను, ఏ విషయానికి నేను స్పెయిన్కి వెళ్లే వారంలోపే నువ్వు నాకు చెప్పాలంటుంది. ఆ మాటలు విన్న రామ్కి బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయి కళ్ళు తిరుగుతుంటాయి. తర్వాత ఈ టెన్షన్లతో ఇంట్లో ఉన్నప్పుడు మానస ఫోన్ చేస్తుంది. అది చూసిన బాల, మానస నీకెందుకు ఫోన్ చేస్తోంది, మీరిద్దరూ ఎప్పుడు నెంబర్స్ మార్చుకున్నారనేసరికి రామ్కి టెన్షన్ ఎక్కువైపోతుంటుంది. కానీ పక్కన త్రినేత్ర ఇంకా టెన్షన్ అయిపోయి, బాబాయ్ నాకు కడుపున పోస్తుంది బాబాయ్, అది ఇది అని మేనేజ్ చేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అప్పుడు రామ్ త్రినేత్రని అరిచి తర్వాత ఫోన్ ని గమనించి అది నా ఫోన్ కాదు నీదే అని చెప్పేసరికి బాల సారీ చెప్పి మానసతో మాట్లాడి, మీరు విన్యార్డ్ విజిట్ చేయడానికి రేపు వస్తారా అంటే మానస వస్తానంటుంది. తర్వాత రోజు మానస విన్యార్డ్ విజిట్ చేయడానికి వచ్చిన టైంలో ఆ ఇంట్లో పనిచేసే అతను మానస ప్రేమగా రామ్ కి కొనిచ్చిన జాకెట్ ని వేసుకుని ఉండటం చూసి తనకి రామ్ మీద ఉన్న కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత మానస బాల ఇద్దరు మానసాని మోసం చేసినని వదలకూడదు, టార్చర్ పెట్టాలనేలా మాట్లాడుతుంటారు. ఆ మాటలు వింటున్న రామ్కి ఆహా ఎంత బాగా టార్చర్ పెట్టాలనుకుంటున్నారో అనిపిస్తుంది. ఇదంతా సరిపోదన్నట్టు మానస అన్న సుమన్ మానస దిగిన హోటల్ ని కొనేసుంటాడు. దానికి కారణం మానసాని మోసం చేసిన అతను తనని చూడటానికి ఖచ్చితంగా తనున్న రూమ్ కి వచ్చుంటాడని, ఇక ఆ విషయాన్ని సీసీటీవీలో చూడటానికి ఇది పెద్ద హోటల్ కాబట్టి అయితే పోలీస్ అయినా అయ్యుండాలి లేకుంటే హోటల్ ఓనర్ నా అయ్యుండాలని, పోలీస్ అవడం కష్టంలే అని ఓనర్ అయిపోదామని హోటల్ యొక్క 50% కంటే ఎక్కువ షేర్లని కొనేసుంటాడు. ఈ విషయాలన్నీ సుమన్ పిఏ చెప్పిన వెంటనే బాలాకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. తర్వాత వీళ్ళు రూమ్ లో ఫుటేజ్ ని చూడటానికి వెళ్ళినప్పుడు సుమన్ బాలాతో, అతనికి పెళ్లయింది కదా, చంపేస్తే వాళ్ళ భార్య ఏమన్నా ఫీల్ అవుతుందా అమ్మా అంటే దానికి బాలా, అతను మోసం చేసింది మానసానే కాదు అంతకంటే ఎక్కువ అతని భార్యని, చంపేస్తే ఏం ఫీల్ అవ్వదని చెప్తుంది. ఆ మాటలతో సుమన్ అయితే ఖచ్చితంగా చంపేద్దాంలే అని ఫిక్స్ అయిపోతాడు. ఇక ఇదే హోటల్లో రామ్ సైకియాట్రిస్ట్ కూడా ఉంటాడు. ఇక రామ్ కరెంట్ ఉంటేనే కదా వీళ్ళు ఫుటేజ్ ని చూడటానికి వీలవుతుందని లీలాకు ఫోన్ చేసి ఆ కరెంట్ ని ఎలాగైనా ఆపేయమంటాడు. దాంతో లీలా సుదర్శన్ ఇద్దరు సైకియాట్రిస్ట్ ని కూడా పిలుచుకుని వెళ్లి కరెంట్ ని ఆపేస్తారు. తర్వాత జనరేటర్ ఆన్ అయ్యేసరికి దానిలో చక్కెర పోసి దాన్ని కూడా ఆపేస్తారు. ఇక రామ్ అంతా సెట్ అయిపోయింది అనుకుంటున్న టయానికి సెక్యూరిటీ గార్డ్ వచ్చి మళ్లీ మెయిన్ కరెంట్ ని ఆన్ చేసేస్తాడు. దాంతో రామ్ లీలాని ప్లాన్ బి ని అమలు చేయమంటాడు. అందుకోసం వీళ్ళు సైకియాట్రిస్ట్ ని మానస ఉన్న రూమ్ కి వెళ్లి ఏదో ఒకటి మాట్లాడుతూ 10 నిమిషాలు ఉండేసి వచ్చేయమని చెప్తారు. దానికి ఆయన ఫస్ట్ ఒప్పుకోడు. తర్వాత సరే అని మానస రూమ్ దగ్గరకు వెళ్తుంటాడు. ఆ టైంలో రామ్, పాత ఫుటేజ్ ని ఏం చూస్తారు, కొత్తగా లైవ్ ని చూడండి, అదిగో వెళ్తున్నాడు మానసాని మోసం చేసిన వాడిని సైకియాట్రిస్ట్ ని చూపించి పదండి పట్టుకుందామని వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ని చూడనివ్వకుండా డైవర్ట్ చేసి దానికి కనెక్ట్ అయిన వైర్లన్నీ పోయేలా కాలితో లాగేసి వాళ్ళని పిలుచుకొని మానస రూమ్ దగ్గరకు వెళ్తాడు.
ఆ టైంలో మానసాని ఎత్తుకు వెళ్ళడానికి కొంతమంది మనుషులు వస్తారు. ఇక వాళ్ళని రామ్ ఇంకా సుమన్ ఇద్దరు కొట్టి, వచ్చిన వాళ్ళలో మెయిన్ ఆయన్ని రామ్ ఎందుకు వచ్చావని అడిగితే, సుమన్ చంపేసిన వాడి అన్న మానసాను ఎత్తుకుని వస్తే డబ్బులు ఇస్తాననేసరికి వచ్చామంటాడు. అప్పుడు రామ్ మానసా జోలికొచ్చావంటే నీకు మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చేసరికి, అతను లోపలున్నది నీ ప్రియురాలని నీ భార్యతో చెప్పేస్తాను, నన్ను వదిలేస్తే నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు అనేసరికి రామ్ అతన్ని వదిలేస్తాడు. తర్వాత రామ్ మళ్లీ రూమ్ దగ్గరకు వెళ్ళినప్పుడు సుమన్ రూమ్ లో ఉన్న సైకియాట్రిస్ట్ ని చూసి పట్టుకుని ఎవరు నువ్వు ఏమని అడిగితే, రామ్ ఓ ఈయనా, నేనే ఇతన్ని పంపించాను, మీరు ఎంత అడిగినా మీ చెల్లి నిజం చెప్పడం లేదు కదా, అందుకనే ఈ సైకియాట్రిస్ట్ ని పంపించాను, ఆయన నిజం బాగా చెప్పిస్తాడనేసరికి వాళ్ళు సరే చెప్పించమంటారు. ఆ తర్వాత చాలాసేపటికి అతను బయటకు వచ్చాక మానస ఏం చెప్పిందని అడిగితే, ఆ అమ్మాయి ఏం చెప్పలేదు, జస్ట్ అతని పేరు సత్య అని చెప్పిందంటాడు. ఆ టైంలో సుమన్ పిఏ ఇంతటికి మీ పేరేమిటని రామ్ని అడిగేసరికి రామ్ సత్యనారాయణ అని చెప్తాడు. అప్పుడు బాల రామ్ని ఎందుకు అడుగుతున్నారు, అనుమానిస్తున్నారా అనే లెక్కలో మాట్లాడేసరికి సుమన్ లేదమ్మా, మొన్న సరిగ్గా పరిచయం చేసుకోలేదు కదా, అందుకని అడిగానని కవర్ చేస్తాడు. ఇక అదే టైంలో పిఏ మీరు మానస గారు ఎక్కడికి వెళ్లారో ఎంక్వైరీ చేయమన్నారు కదా, ఆమె డ్రీమ్ ఫ్లై అనే ఒక ట్రావెల్ ఏజెంట్ ని కలవడానికి వెళ్ళిందనేసరికి సుమన్ సుదర్శన్ తో అది నీ కంపెనీయే కదా, నిన్ను కలవడానికి వచ్చిందని నాకు చెప్పనే లేదే అంటే, సుదర్శన్ నాకే తెలియదు సార్, నన్ను కలవడానికి కాదు, మా ఆఫీస్ లో సత్య అనే ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని కలవడానికి వచ్చిండొచ్చని ఆఫీస్ కు పిలుచుకుని పోతాడు. ఇక సత్యకి కొంచెం అమ్మాయిల వీక్నెస్ కూడా ఉంటుంది, అలాగే వాళ్ళని అరేంజ్ కూడా చేస్తాడు. ఇక సుదర్శన్ సత్య దగ్గరకు వెళ్లి సుమన్ వాళ్ళని చూపించి సత్యతో వీళ్ళకి ఒక మంచి ప్యాకేజ్ తో ట్రిప్ కావాలంట, నువ్వు వెళ్లి మాట్లాడని అతన్ని ఇరికించేస్తాడు. తర్వాత సత్య సుమన్ దగ్గరికి వెళ్లి మీకు ఎలాంటి ప్యాకేజ్ కావాలని అడిగితే, సుమన్ నీకు మానస తెలుసా అంటాడు. అప్పుడు సత్య మానసాన సూపర్ గా ఉంటుందని తిక్కలుగా మాట్లాడేసరికి సుమన్ అది నా చెల్లిరా అని అతన్ని పట్టుకుని కొడతాడు. దాంతో సత్య సుమన్ ని తోసేసి సుదర్శన్ దగ్గరకు వెళ్లి, ఏంటి సార్ ఇలా అమ్మాయిలందరూ వచ్చి ఇదే మాతో కొడితే బిజినెస్ టూరిజం ఎలా రన్ అవుతుందని చెప్పి, అలాగే రామ్ దగ్గరకు వెళ్లి మొన్న మీకు డిస్కౌంట్ లో స్పెయిన్ కి కూడా టికెట్లు వేశాను కదా సార్, నన్ను అన్నేసి మాటలంటూ కొడుతుంటే మీరు కూడా గమ్మునుంటారేంటి అనేసి వెళ్లిపోతాడు. అప్పుడు సుమన్ కి రామ్ స్పెయిన్ లో ఏం చేస్తున్నాడనే డౌట్ వస్తుంది. దాంతో మానసాకు తెలిసిన వాళ్ళు స్పెయిన్ లో ఎవరున్నా ఇక్కడికి పిలిపించమని అతను తన పిఏతో చెప్తాడు. మరోవైపు మానస రామ్ కి ఫోన్ చేసి నేను ఒక పబ్ లొకేషన్ పంపిస్తాను అక్కడికి రమ్మంటే, రామ్ నేను రాలేననే లెక్కలో మాట్లాడేసరికి నువ్వు రాకపోతే నేను బాలని పిలుచుకొని వెళ్తాను, ఎవరో ఒకరు కంపెనీ ఇచ్చేదానికి నాకు కావాలి కదా అంటే, మానస ఎక్కడ మందు తాగేసి పొరపాటున బాలాతో వాగేస్తుందేమోనని భయపడి రామ్ బయలుదేరి పబ్కు వెళ్తాడు. అక్కడ మానస కొద్దిగా మందు తాగి నేను ఇంపార్టెంట్ అనుకుంటే నా విషయం బాలా దగ్గర చెప్పేవాడివి, నాకంటే తనే ఇంపార్టెంట్ కాబట్టి తన గురించి నాకు చెప్పావా అంటే, రామ్ అలా ఏం కాదు, తను కొంచెం సెన్సిటివ్ ఇంకా పొసిటివ్, కానీ నువ్వు స్మార్ట్ ఇంకా అర్థం చేసుకుని నాకు కొద్దిగా టైం కూడా ఇచ్చావు, నువ్వు మెచ్యూర్ కాబట్టి నీతో చెప్పానంటాడు. ఆ మాటలతో తను కొద్దిగా కూల్ అవుతుంది. తర్వాత వాళ్ళు పబ్లో డాన్స్ చేసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సంక్రాంతి పండగకి వీళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు సుమన్ వాళ్ళకి ప్రసాదం ఇచ్చి మీకు ఒక సర్ప్రైజ్ అని విందాని చూపిస్తాడు. విందా గురించి తెలిసిన వాళ్ళందరూ అతను చూడగానే షాక్ అయిపోతారు. తర్వాత విందా మానస దగ్గరకు వచ్చి నేను ఉన్నింటే మీ చుట్టుపక్కలకి ఇంకొకరిని రానిచ్చి ఉంటానా, ఎంత మోసం చేస్తే మాత్రమని చెప్పి తర్వాత వాళ్ళందరితో కొన్ని కులి జోకులు వేసి కామెడీ ఆటలు ఆడించి ఫైనల్ గా స్పెయిన్ లో మానసాని కలిసింది లీలా అని చూపిస్తాడు. దానికి కారణం బాత్రూమ్ లో విందాతో మాట్లాడింది లీలానే కాబట్టి స్పెయిన్ లో మానసతో మాట్లాడింది లీలానే అని విందా ఫిక్స్ అయిపోయాడు. కానీ సుమన్ మాత్రం మానసాని కలిసింది రామే కదా, నాకు తెలుసు చెప్పని విందాని కొడుతుంటాడు. ఆ టైంలో బాల రామ్ తప్పు చేయడని సుమన్ తో చెప్తున్నా సుమన్ వినకుండా ఉండేసరికి తను ఏమిటి మానస ఇది అంటుంది. అప్పుడు మానస సుమన్తో నువ్వు ఆల్రెడీ చేసిన పనికి నీతో మాట్లాడి 3 సంవత్సరాలు అవుతోంది, ఇది నా సమస్య, నేను చూసుకుంటాను, ఈ విషయంలో దూరావంటే లైఫ్ లాంగ్ నీతో మాట్లాడనని చెప్తుంది. అలాగే బాలా సుమన్తో నా భర్త మీద నాకున్నది నమ్మకం కాదు, ఇదే నిజం, తను తప్పు చేయడని చెప్పి రామ్ దగ్గరకు వచ్చి నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసిన వాడివి, ఈ రోజు నా వల్లే కదా తలదించుకోవాల్సి వచ్చిందని సారీ చెప్పి రామ్ ని పిలుచుకొని కారులో వెళ్తున్నప్పుడు రామ్ నిజంగా మానసతో ఉన్నది తనేనని ఒప్పుకొని జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అది విన్న వెంటనే బాలా షాక్ అయిపోతుంది. తర్వాత నీకు నేను ఏ విషయంలోనైనా లోడ్ చేశానా, నీ జీవితంలో ఇంకో అమ్మాయి ఎలా వచ్చింది, నీకేం కావాలో అన్నీ నేనే చేస్తూ ఉన్నాను కదా, లేకుంటే నేనేమైనా బోర్ కొట్టేశానా అని మాట్లాడి నాకు కరెక్ట్ గా సమాధానం చెప్పు అనేసరికి రామ్ ఏం సమాధానం చెప్పలేకపోతాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు కొన్ని రోజులు అలానే బాధపడతారు. తర్వాత ఫైనల్ గా ఒకరోజు రామ్ మానస ఇంకా బాలాని ఒక చోటుకు రమ్మని బాలాతో నువ్వు కొనిచ్చిన బట్టలు నాకు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు, అయినా నీకు నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు,
అలాగే పని మనిషి వండిన ఫుడ్ని పెట్టి ఎలా ఉందని అడుగుతావు, అదేదో నువ్వే వండినట్టు. నేను ఎన్నిసార్లు అప్రిషియేట్ చేసుంటాను. అలాగే నాకు రేసింగ్ అంటే ఇష్టం, కానీ నువ్వు టెన్షన్ పడుతున్నావని దాన్ని కూడా వదిలేశానని చెప్తాడు. అలాగే మానసాతో, నేను స్పెయిన్కి వచ్చింది అనార్కలి కోసమే. ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అయితే ఎంత బాధ ఉంటుందో నీకు సెపరేట్గా చెప్పనవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను వచ్చి నీకు హెల్ప్ చేసినట్టే. ప్రొఫెషనల్గా నిజం దాచాను, కానీ పర్సనల్గా అంత జరిగిన తర్వాత నువ్వు ఉన్న హ్యాపీ మూమెంట్ ని పాడు చేయకూడదని నీ దగ్గర నిజం దాచానని వాళ్ళిద్దరికి నచ్చజెప్పి సారీ చెప్తాడు. దాంతో వాళ్ళు, ఇదంతా కాదు, నువ్వు ఎందుకు ఇలా చేసావో కరెక్ట్గా నిజం అది చెప్పనేసరికి రామ్ మానసాతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎవరైనా నేను చూసి టెంప్ట్ అవ్వకుండా ఉంటాడా అని. అలాగే బాలాతో, మనిద్దరం పెళ్ళైన తర్వాత ఒకరోజన్నా విడిపోయి ఉన్నామా, అందుకే అలా జరిగిందేమో, అయినా సారీ అంటాడు. అప్పుడు వాళ్ళు, అంటే ఈ రోజు స్పెయిన్, రేపొద్దున ఇంకో ఊరికి పోయి ఇంకో అమ్మాయిని ఇలానే చేసి సేమ్ ఇదే కారణం చెప్తావా అని అతను చెప్పిన దానికి రివర్స్ లో మాట్లాడేసరికి రామ్, ఇక నేను ఎన్ని చెప్పినా వీళ్ళు నన్ను క్షమించేలా లేరని అతని కార్ని తీసుకుని స్పీడ్ గా తోలుతూ అదే స్పీడ్ తో స్పీడ్ బ్రేకర్ ని ఎక్కించి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరతాడు. హాస్పిటల్లో సుదర్శన్ ఇంకా లీలా, మగవాళ్ళందరూ దాదాపు ఇలానే ఉంటారు, కానీ రామ్ మా అందరికంటే చాలా మంచోడని వీళ్ళకి చెప్పి క్షమించండి అంటుంటారు. అప్పుడు రామ్, వీళ్ళు దీన్ని ఇంకా పెంట చేసేలా ఉన్నారని డాక్టర్ తో చెప్పి వాళ్ళని ఆపిస్తాడు. అలాగే డాక్టర్, అతనికి మెలకు వచ్చింది, మీలో ఎవరైతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు వెళ్లి చూడండి అనేసరికి మానస బాల ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక రామ్, నేను ఎందుకు ఇలా చేశాననేదే కదా మీ ప్రశ్న, దానికి సమాధానం చెప్పడానికి ఇంత ప్రయత్నించాను. ఇప్పటికీ మీరు అర్థం చేసుకోకపోతే ఇక నన్ను ఏం చేయమంటారో చెప్పండి అనేసరికి వాళ్ళు, నువ్వు ఫస్ట్ రికవరీ అవ్వని బయటకు వచ్చేస్తారు. ఆ టైంలో మానస, తను నిజం దాచాడని నాకు కొంచెం కోపం ఎక్కువగానే ఉంది, అంత మాత్రానికే నాతో అతన్ని తీసుకువెళ్లాలనే ఉద్దేశం అయితే నాకు లేదు, మీరిద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. ఇదే టైంలో లోపల రామ్ అంతరాత్మ బయటకు వచ్చి, బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు కదా, నీ అంత పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే నువ్వు ఒక రేసర్వి, యాక్సిడెంట్ అయ్యే ముందు ఎలా బయటపడిపోవాలో నీకంటే బాగా ఎవరికి తెలుసురా కంత్రి నాయాలా అనేసరికి రామ్, మరి నన్నేం చేయమంటావురా, ఆడవాళ్ళకి మన వల్ల సమస్య వచ్చిందంటే చెలరేగిపోతారు, అదే మనకి సమస్య అంటే చల్లబడిపోతారు. ఇలాంటప్పుడు మన మగజాతికున్న ఒకే ఒక సొల్యూషన్ ఎమోషన్. ఒకవేళ నాకు నిజంగా ఏదైనా జరుగుంటే వాళ్ళిద్దరూ జీవితాంతం హ్యాపీగా ఉండుంటారా, కుమిలిపోయే వాళ్ళు. అదే ఇప్పుడు చూడు ఎంత బాగా అక్క చెల్లెళ్ళు మాతో మాట్లాడుకుంటున్నారో. దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది, మన లైఫ్ లో రెండు వాయిస్లు వినిపిస్తుంటాయి. ఒకటి తప్పు వద్దనే మనది, రెండోది ఉన్నది ఒకటే జీవితం చేయనే వీడిది. మన వాయిస్ ని మనం విన్నామంటే ఏ ఇబ్బంది లేకుండా జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అదే వీడి మాటలు విన్నామంటే జీవితం సంకనాగిపోతుంది. కాబట్టి ఎప్పుడు మీ వాయిస్ నే మీరు వినండి అని సినిమా హ్యాపీగా అయిపోతుంది. సో ఇది విన్నాక మరి మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అమేజింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.